ఏలియా ఏ విధంగా అయితే అగ్ని పరలోకం నుంచి వచ్చి ఆ 50 మందిని దహించినట్లు అలాంటి అభిషేకం కూడా దేవుడు మనకి ఆయన తోడు ఉన్నాడంటేనే ఆయన అభిషేకం మనతో ఉన్నట్టు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన కాలం అంతయు మమ్మల్ని యొక్క రెక్కల చాటున భద్రపరిచి మీరు కాపాడి ఏర్పరచుకొని మమ్మల్ని ఇక్కడ ఈ యొక్క ఆవరణంలో మేము ఈ దినమును గడుపుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి మీకు వందనాలు. అవునయ్యా, నేను కాదు ప్రభా మాట్లాడేది మీరే. మాతో ఆత్మ చెప్తున్న మాటలు చెవిలి గలవాడు వినుగాక నా ప్రభా. అవునయ్యా, మేము విని సరి చేసుకొని మీ మార్గంలో నడిచి అనేకులకు వెలుగుగా మీరు ఇచ్చే ఆశీర్వాదములను మీ యొక్క నడిపింపును మీ వాక్యానుసారంగా మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. అవునయ్యా, మేము విని దాని ప్రకారం నడుచుకునే వారే ఉంటారు. మీరు వినివారే ఉండడం కాకుండా మీరు విని దాని ప్రకారం నడిచేవారే ఉంటారు నా ప్రభా. మీ వాక్యం ప్రకారం నడుచుకునే కృప దయచేయండి. ఈ వాక్యంలో ఏ విధంగా అయితే నువ్వు మాట్లాడావు ప్రభా, ప్రతిదీ విని దాన్ని నెమరు వేసుకొని ప్రతి వారం మేము జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో నింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా నిజలోక సాక్షులు అవటకు వాక్యంతో నాతో మాతో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడి స్పష్టంగా బలపరిచి ధైర్యపరిచి స్వస్థపరిచి నామానికి సమస్త మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఇక్కడి వరకు నడిపించాడు. చాలా మందికి దేవుడు తోడై ఉన్నా కూడా మరి ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదే, మన ప్రాబ్లమ్స్ ఇలానే ఉన్నాయి, సమస్యలు ఇలానే ఉన్నాయి అని అనుకుంటారు. అయితే గిద్యోను కూడా ఆ సమస్యలలో ఆ ప్రాబ్లమ్స్లలో ఆయన ఏమనుకోడు, నాకు దేవుడు తోడే ఉన్నాడా అని సందేహించాడు. కానీ దేవుడు అతనికి తోడుగానే ఉన్నాడు. మనం ఎప్పుడైనా మన పరిస్థితులు తారుమారు అయినప్పుడు, మన పరిస్థితులు బాగాలేదన్నప్పుడు నా పరిస్థితి బాగాలేదు అంటారు చాలామంది. అయితే ఆ సందర్భంలో దేవుడు మనకు తోడుగా లేడా అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దైవజనులు ప్రతి ఒక్కరితో ఉంటాడు. ఇక్కడ ప్రతి ఒక్కరితోటి దేవుడు తోడే ఉంటాడు. ప్రదీప్ తోడు ఉన్నాడు, ఆశీర్వాదము అందరితోటి దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు కొన్ని మేలు జరుగుతాయి, దాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఐ సర్జరీ దేవుడు సక్సెస్ చేసిండు. చాలా మందికి కొన్ని సందర్భాల్లో అన్ని ఆపరేషన్ చేసినప్పటికీ కళ్ళు కనపడదు, క్లియర్గా కనపడదు. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి అన్నిటినీ సక్సెస్ చేస్తాడు. హల్లెలూయా. అన్నిట్లో మనము సక్సెస్ అవుతాం. న్యాయాధిపతులు 6:16 11 చదువు. 6:11 యెహోవా దూత వచ్చి అబీయేజ్రీయుడైన యోవాషునకు కలిగిన యోవాషు కుమారుడైన గిద్యోను గానుగా చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చున్నాడు. యోవాషు కుమారుడైన గిద్యోను
మిద్యానీయులకు మరుగై ఉంటున్నట్లు, మిద్యానీయులు అనగా వారు వేరే దేశము, వారు ఇజ్రాయేల్ మీదకి దండెత్తి వచ్చి వారి చుట్టూ మాటు వేసి వారి ఆహార ధాన్యములు వాటన్నిటిని వారు తీసుకొని మీ మీద మేము యుద్ధం ప్రకటిస్తున్నాం అన్నారు. అయితే ఈయనేం చేస్తాడు, గిద్యోను వారికి తెలియకుండా ఆ గోధుమలను తీసుకొని దుల్లగొట్టుచుండగా 12 వచనం. అయితే ఆ సమస్య వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది అంటే గిద్యోనుకు ఒక పెద్ద సమస్య వచ్చింది, ఆహారం కూడా లేదు. అయితే ఆ గోధుమలను తీసుకుంటుండే మెల్లగా జారుకొని వెళ్ళి అక్కడ ఉన్న గోదాంలోకి వెళ్ళి అక్కడ మాట వేసిరు. మిద్యానీయులు ఏం చేసిరు అంటే ఒక మాట వేసిరు, మీరు ఏం తీసుకోవద్దు, మిమ్మల్ని బంధిస్తున్నాము, మీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాము, మీరు యుద్ధం మాతో గెలిస్తేనే మీకు ఇవన్నీ ఏదైతే మేము ఆక్రమించుకున్నామో వాటన్నిటి మేము వదిలేస్తామని ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఇక్కడ యుద్ధం ద్వారా గిద్యోను మెల్లగా వెళ్ళి ఏం చేస్తున్నట, ఆ ఒక గోధుమలను దుల్లగొట్టుచుండగా అప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షం అవుతాడు ఆ సమస్యలో. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుండు, ఆ సమస్య ఆయననేమో నాకే లేదు, నేనే ఆ ఒక గోధుమలను గుల్లగొట్టుకుంటున్నా అన్నాడు. దుల్లగొట్టుకుంటుండగా యెహోవా దూత వచ్చిందట. దూత వచ్చి ఏమంటుండు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా. అంటే ఏమంటుండు, ఆ సమస్యలలో యెహోవా నీకు తోడై ఉన్నాడంట. హల్లెలూయా. అంటే మన సమస్యలలో కూడా మనం ఎప్పుడు మర్చిపోవద్దు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎంత పరిస్థితి వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు గిద్యోను ఏమంటాడు చూసాం. గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. ఆ మిద్యానీయులు మా మీదకి ఎలా వచ్చేదరు, వాళ్ళు ఏ విధంగా మా ఆహారం అంతా ఆక్రమించేసుకున్నారు. ఎందుకు మిద్యానీయులు అంతా వచ్చేసి మా పక్షం యుద్ధం చేయడానికి ఎందుకు వచ్చిర్రు, ఇదంతా ఎందుకు జరుగుతుంది, మరి యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటుంది. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పాను. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమయ్యా. ఆయన చేసిన కార్యములు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిన దేవుడు మన దేవుడు. మరి నా పరిస్థితి ఎందుకు మారలేదు? మా పితరులు వివరించిన అద్భుతాలు, వారు ఏ విధంగా ఆరిన నేల మీద నడిచారు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది, ఆకాశం నుంచి మన్నాను, ఇవన్నీ అద్భుతాలు మరి మాకేం కనబడట్లేదే అని ఇక్కడ అంటుండు గిద్యోను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను మిద్యానీయుల చేతులకు మమ్మల్ని అప్పగించాడంట. అతనితో చెప్పాను. అట్లా ఎవరితో అంటున్నా అంటే దూతతో మాట్లాడుతుండు. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయులకు మమ్మల్ని అప్పగించేసి అనుకుంటుంది. అంటే వారి పరిస్థితిలో ఈ యొక్క అప్పుకి, ఈ రోగానికి, ఈ సమస్యకి యెహోవా మా తోడు లేడు కాబట్టి ఇవన్నీ సంభవించాయి, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి వీటన్నిటికీ దేవుడు మమ్మల్ని అప్పగించేశాడు. ఈ మరణానికి, ఈ అనారోగ్యానికి, ఈ యొక్క అప్పుకి, వీటన్నిటికీ మమ్మల్ని అప్పగించేశాడు అని గిద్యోను అంటుండు. ఆ ఒక మిద్యానీయులకు అప్పగించేసిండు దేవుడు అంటుండు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపు, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు చిత్తమున ఏలినవాడా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుండో, నీవు వెళ్ళి ఇశ్రాయేలును కాపాడు వారి చేతిలో నుండి అంటాడు, బలము తెచ్చుకోమంటాడు. తర్వాత ఏమంటాడు, దేవా నీ సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను అంటాడు. అయితే నువ్వు వెళ్ళమన్నావు, ఆ యుద్ధంలోకి వెళ్ళమన్నావు, కానీ నేను దేని సహాయంతో ఆ యుద్ధాన్ని చేయిస్తా అంటుంది. నా కుటుంబము మనిషి గోత్రంలో ఎన్నికలేనిదే. అదే మనిషి గోత్రం అంటే చిన్న గోత్రము, తక్కువ గోత్రంలో నుంచి వచ్చాను కదా, మరి నాకు దేవుడు సహాయం చేస్తాడా
నా పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడా? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయినానేమి అంటే, ఇంకా ఇప్పుడు అంత ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, నీ పరిస్థితి అక్కడ ఏమంటుండు, నా గోత్రము చిన్న గోత్రము, నా కుటుంబము ఎన్నిక లేనిది, నేను చాలా బీదరికంలో ఉన్నాము కదా, మా పరిస్థితే బాగలేదు, ఇప్పుడు నేనేం చేయగలను అన్నప్పుడు యెహోవా దూత ఏమంటుండే, అయితే ఏంటి ఆ ప్రాబ్లం అవన్నీ ఉన్నా ఏంటి, దేవుడు నీ తోడుంటే నీ వారిని జయించగలవు అంటాడు. హల్లెలూయా. 16వ వచనం. నేను నీకు తోడయ్యుందును గనుక ఒక మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని. హల్లెలూయా. అంటే ఇక్కడ మిద్యానీయులు ఎంతమంది ఉన్నారంట? లక్షల మంది ఉన్నారు. కానీ వారందరినీ నీవు ఒక మనిషిని హతం చేసినట్లే చేస్తావు. హల్లెలూయా. నేను నీకు తోడై ఉండేదను. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే ఆ ఒక సైన్యములు, లక్షల సైన్యములైనా, నీ పరిస్థితి బాగలేకపోయినా, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ బాగలేకపోయినా, ఏ పరిస్థితి అయినప్పటికీ దేవుడు ఏమంటుండు, నేను నీకు తోడై ఉంటాను. ఒకే మనిషిని అంటే లక్షల మందిని ఒకే మనిషిగా నువ్వు అర్థం చేస్తావు అంటున్నా. హల్లెలూయా. అంటే అంత గొప్ప కార్యము దేవుడు చేయగలుగుతాడు. ఎప్పుడైతే దేవుడు మన తోడై ఉన్నాడని మనం గ్రహిస్తామో, ఈ వ్యక్తి గ్రహించలే, దేవుడు మాకు తోడై ఉంటే మరి మాకు ఈ సంభవిస్తుందా, ఇలా వీరు వచ్చి మా మీద యుద్ధం చేస్తారా, ఇదంతా మా కరువు ఎందుకు సంభవించింది అని అడిగాడు. కానీ దేవుడు ఏమన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు బలము తెచ్చుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడు అంటున్నా. హల్లెలూయా. అంటే మనం కూడా మన పరిస్థితులలో మనం చూసుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా లేడేమో అనే సిచ్యువేషన్, అనే పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు ఆ పరిస్థితులలో తోడై ఉన్నాడు. అదేవిధంగా దేవుడు ఎవరు తోడున్నాడు? మోషే తోడున్నాడు. అదేవిధంగా దేవుడు ప్రదీప్ తోడున్నాడు. అంటే మనం కూడా అనుకోవాలి, నా తోడున్నాడని మన పేరు పెట్టి అనుకోవాలి. దేవుడు మా తోడున్నాడు, దేవుడు నా తోడై ఉన్నాడు. అంటే ఇప్పుడు వర్షం వస్తుంది అనుకో, దేవుడిని తోడున్నాడు అనుకో, ఏం జరగాలి? వర్షము ఆగిపోవాలి. హల్లెలూయా. ఆ రోజు నేను వర్షం పడుతుంది అనుకున్నాం, శుక్రవారం రోజు 2 షెటర్లు తీసుకెళ్ళినాం. కానీ ఆడ ఏం వర్షం పడ్డదా? ఇంత కూడా వర్షం పడలేదు. పోయినాం, ప్రేయర్ అయిపోయింది, వచ్చేసి. హల్లెలూయా. అంటే దేవుడు నీ తోడు ఉన్నాడు, అది మర్చిపోవద్దు ఎప్పుడైనా. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఏలియా ఉన్నాడు. ఏలియా ఎవరు? దేవుని ప్రవక్త ఏలియాకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా వర్షాన్ని ఆపేసిండు. హల్లెలూయా. అంటే దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఇలాంటి కార్యాలు జరుగుతాయి. సృష్టి కూడా మనకు లోబడుతుంది. హల్లెలూయా. సృష్టి అయినా పరిస్థితులైనా, ఎందుకంటే దేవుడు నీ తోడు ఉన్నాడు. హల్లెలూయా. అయితే మోషే తోడున్నప్పుడు దేవుడు ఏం చేసిండు? మోషేకి తోడైనప్పుడు నిర్గమకాండము 14:21, భూమి మీద ఎవరు చేయని అద్భుతాలు, ఎప్పుడు చూడని అద్భుతాలు మోషేకు దేవుడు తోడైనాడు కాబట్టి మోషే ద్వారా దేవుడు కార్యాలు జరిగించాడు. నిర్గమకాండము 14:21, ఎక్సోడస్ 14:21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మోషేకి ఎవరున్నారు తోడు? 14:21, దేవుడు మోషేకు తోడై ఉన్నాడట. అయితే మనం ఏమనుకోవాలి? ప్రభువా, మరి నా పరిస్థితి ఈ విధంగానే ఉంది కదా, మరి మీరు తోడై ఉన్నారన్నారు, నా పరిస్థితి మార్చబడాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా
చేసెను. హల్లెలూయా. అంటే దేవుడు నీకు తోడై ఉంటే ఆ సముద్రం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఆ పరిస్థితి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఆ రోగము, ఆ వ్యాధి, ఆ యొక్క ఇబ్బంది నీ తరముల నుంచే వస్తుంది. శాపం కావచ్చు, వ్యాధి కావచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు నీ తోడున్నాడు, మోషే అంటాడు, మోషేతోటి దేవుడు ఏమంటాడు? నీవు వెళ్ళు. ఆ ఒక పొదలో కనిపిస్తాడు దేవుడు. పొదలో అగ్ని స్తంభంగా, అగ్ని పొద కాలదు, అగ్ని ఏమో ఉంటుంది, అగ్ని మండుచుంటుంది. అగ్ని మండుచుంటుంది కానీ పొద కాలిపోదు. దర్శించి దేవుడు ఏమంటాడు? నువ్వు వెళ్ళు, ఇజ్రాయేల్ వద్దకు వెళ్ళు, నేను వారిని విడిపిస్తాను, నీ ద్వారా నేను నీకు తోడై ఉంటా అన్నాడు. అప్పుడు దేవుడు ఆయన తోడై ఉన్నాడు కాబట్టి, ఆయన నమ్మిండు కాబట్టి గొప్ప కార్యం చేసింది దేవుడు. ఆ సముద్రమును ఆరింపజేసి దాని మధ్యలో వారిని నడిపించాడు. హల్లెలూయా. అంటే ఇలాంటి కార్యాలు దేవుడు మనకు తోడై ఉంటేప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. జాషువా, యెహోషువ 1:5 ఇక్కడ రాయబడి ఉంటుంది. మోషేతోటి నేను ఉన్నానని చెప్తాడు దేవుడు. ఇక్కడ మోషకు నేను తోడై ఉన్నానని చెప్తాడు. 5:7 ఒకటో వచనము 7వ వచనం, 1వ అధ్యాయము 7వ వచనం. జాషువా 1:7. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి 5వ వచనం యెహోషువ 1:5. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్టు. దేవుడు మాట్లాడుతుండు ఎవరితోటి? యెహోషువతో మాట్లాడుతుండు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదను. హల్లెలూయా. 17వ వచనం, 1వ అధ్యాయము 17వ వచనం. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. హల్లెలూయా. అంటే మోషకు దేవుడు తోడై ఉన్నాడని ఇజ్రాయేల్ అందరూ చెప్తురు. ఎందుకంటే ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిందంటే దేవుడి సహాయం లేకుండా చేయగలుగుతాడా? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. మోషకు దేవుడు తోడై ఉన్నాడని అక్కడ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆయన చేసిన అద్భుతాల ద్వారా, ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చడం ద్వారా వాటన్నిటిని చూసి వారు గ్రహించారు, ఈ వ్యక్తితో దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనతో కూడా దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి భూమి మీద చేయని అద్భుతాలు, భూమి మీద ఎప్పుడు లేని ఆ సముద్రం ఎండిపోవడం ఎప్పుడు చూడలే, అలాంటి కార్యాలను దేవుడు మన ద్వారా కూడా చేయబోతున్నాడు. హల్లెలూయా. నన్ను విశ్వసించిన వారందరూ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎర్ర సముద్రం లాంటి సమస్య కావచ్చు, దాన్ని కూడా దేవుడు 2 పాయలుగా చీల్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. గిద్యోను ఏ విధంగా అయితే జయించిండో, మోషే ఏ విధంగా అయితే దేవుడు తోడై ఉండి ఆ గొప్ప ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిండో, అలాంటి కార్యాలు మన పట్ల కూడా దేవుడు చేయబోతున్నాడు. ఇక ఇజ్రాయేల్ వారి జీవితంలో కూడా ఇజ్రాయేల్ ప్రజలు వారికి దేవుడు తోడుగా ఉండి ఆ ఆరిన నేలలో, ఆ ఒక ఎడారిలో అగ్నిస్తంభంగా, ఆ ఒక మంచు, ఆ ఒక క్లౌడ్, మార్నింగ్ అయితే ఏముంటుంది? ఎండ కొడుతుంది. పొద్దున ఏమవుతుంది? ఎండ బాగా ఉంటుంది. అయితే ఆ ఎండలో ఎడారిలో ఎవరైనా వెళ్తారా? ఎడారిలో ఎవరైనా నడుస్తారా? నడవరు. ఎడారిలో నడిస్తే ఆ ఎండకు వారు బతకలేరు. కానీ దేవుడు వారికి తోడై ఉండి ఆ ఎడారిలో సైతం వారిని నడిపించింది. నిర్గమకాండము 13:21. నిర్గమకాండము దేవుడు ఏ విధంగా వారిని నడిపించిండో చూద్దాం. వారు తోడై ఉండి దేవుడు వారిని నడిపించిండు. నిర్గమకాండము 13:21. ఎక్సోడస్ 13:21-22. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు, రాత్రి వేళ అగ్నిస్తంభములోను
ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. హల్లెలూయా. ఆయన ఏ విధంగా వచ్చిందంట? అగ్ని స్తంభంగా వారి మధ్యలో వారికి తోడై ఉండి, మేఘ స్తంభమై వారికి తోడై ఉన్న దేవుడు. హల్లెలూయా. అంటే ఎడారిలో వారు నిలుచుండగా అప్పుడు ఎండ ఉంటుంది కాబట్టి ఒక చల్లని మేఘముగా ఆయన వారి మధ్యలో నడిచినట. హల్లెలూయా. అదేవిధంగా రాత్రి ఆ చిమ్మ చీకటిలో ఆ ఎడారిలో ఎవరు ప్రయాణం చేయలేరు, ఎవరు కూడా బతకలేరు. కానీ దేవుడు వారికి తోడై ఉండి అగ్ని స్తంభంగా వారి మధ్యలో ఆయన నడిచినట. ఆ అగ్ని కాల్చదు కానీ వెలుగునిస్తుంది, వెలుగునిచ్చి వారితో నడిచిందంట. హల్లెలూయా. దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఎడారిలో వెళ్ళేటప్పుడు ఏ మృగం కానీ ఏ యొక్క పరిస్థితి కానీ వారికి ఏ హాని చేయలేదు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నప్పటికీ దేవుడు మనకు అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా ఇశ్రాయేలు వారిని ఏ విధంగా అయితే నడిపించిండో అదే విధంగా దేవుడు మనల్ని కూడా నడిపించగలడు. హల్లెలూయా. దేవుడు మన దేవుడు కూడా. అదేవిధంగా 14వ అధ్యాయము నిర్గమకాండము 19-20. 14వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం. అప్పుడు 14వ అధ్యాయము 19-20. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచాను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించాను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చాను. కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలు సేనను సమీపింపలేదు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మేఘ స్తంభముగా అగ్ని స్తంభంగా దేవుడు ప్రత్యక్షించబడ్డాడు వారి మధ్యలో ఐగుప్తులు వారికి అందరికేమో చీకటి ఉంది, కానీ ఇక్కడ ఇజ్రాయేల్ వారందరికేమో వెలుగై ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుడు వారితో ఉండడని అక్కడున్న పరిస్థితుల్లో ఆ ఒక దేశాలకు వేరే వేరే దేశాలు అక్కడున్న పక్కన దేశాలన్నిటికీ దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ పక్కనున్న ఐగుప్తు దేశము, పక్కనున్న ఫిలిప్పీ దేశము, వాళ్ళందరూ దేవుడు చేస్తున్న ఈ కార్యములను చూసి వారు భయపడుతున్నారట. ఆ దేశంలో ఉన్నవారు, వేరే దేశంలో ఉన్నవారు అందరూ ఇజ్రాయేలు దేవుడు వారిని నడిపిస్తున్న విధానాన్ని చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్క జనమంతయు ఆశ్చర్యపోతున్నారట. యెహోషువ 2:11 అక్కడ రాయబడి ఉంది, దేవుడు చేసిన కార్యములను పక్క దేశాలు చూసి ఈ దేశము ఇజ్రాయేలు వారి పట్ల దేవుడు చేసిన కార్యములన్నిటినీ. యెహోషువ 2:11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయంట. హల్లెలూయా. అంటే వేరే దేశం వాళ్ళు వింటున్నారంట ఇజ్రాయేల్ను దేవుడు ఏ విధంగా నడిపిస్తుండో. ఆ ఎడారిలో ఎవరు బతకలేరు, ఏ విధంగా వారు బతికి ఆ మన్నాను ఎలా తిన్నారు, ఆ ఒక నీళ్ళ నుంచి బండ నుంచి నీళ్ళు ఎలా వచ్చాయి, ఇలాంటి వీటన్నిటిని వింటూ వారు ఆశ్చర్యపోతున్నారంట వేరే దేశం వారు. 10 నిమిషాలు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను. యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును 8 నుంచి చదువుకున్నాం. ముందు నుంచి 2 యెహోషువ 2:8 నుంచి. ఆ వేగుల వారు పండుకొనుకో. ఇక్కడ ఏమైందంటే వేగుల వారు జాషువా ఏం చేసిండు, ఇద్దరిని వెళ్ళమన్నాడు. దేవుడు మనకు ఆ దేశమును స్వాధీనపరచుకోబోతున్నాము, ఆ దేశంలో దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆ దేశంలో చూసిరండి అన్నప్పుడు ఒక స్త్రీ వద్దకు వారు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆ దేశంలో దేవుడు చేసిన కార్యములను చూసి రాహాబు వద్దకు వారు వెళ్తారు. వారు వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు 4వ వచనం నుంచి, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను
తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు వచ్చిరని అక్కడ ఉన్న దేశాలలో తెలిసిపోతాయి. అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వారికి మన రాజ్యంలో ఏం జరుగుతుందో చూడడానికి ఇద్దరు వచ్చారు, మరి వారు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు ఈమె వారిని దాచి తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు రాలేదు, మా దగ్గరికి ఎవరు రాలేదని సైన్యంలో చెప్పి వారిని పంపించేస్తారు. తర్వాత ఒక మాట మాట్లాడుతుంది ఇక్కడ. ఆ వేగు వారు పండుకొనకు మునుపు ఆమె వారున్న మిద్య మీదికి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని ఆమె చెప్తుంది. మీ వలన మాకు భయము పుట్టినని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. హల్లెలూయా. 2వ అధ్యాయము యెహోషువ 2:9 నుంచి మీరు 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేశాను, యెహోవాను యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేస్తిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము ఇప్పుడు ఇవన్నీ వినరంట వాళ్ళు. ఎవరు? కానాను దేశంలోకి వస్తుండగా ఒక స్త్రీ చెప్తున్న సాక్ష్యం ఇక్కడ. ఆమె ఏమంటుందంటే, మీ దేవుడు ఇద్దరు పంపించిండు. అర్థమవుతుందా? ఇద్దరిని పంపించిండు. జాషువా ఏమన్నాడు, మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోబోతున్నాము, ఆ దేశానికి వెళ్ళి చూడుడి ఆ పరిస్థితి ఎట్లుంది, ఎంతమంది ఉన్నారు, ఏంటి యుద్ధం ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వెళ్ళి చూసిరండి అని ఇద్దరికి చెప్పారు. ఇద్దరికి చెప్తే వారు వెళ్ళి అక్కడ ఉన్న ఒక స్త్రీ చెప్తుంది ఈ మాటలు. వారిని చేరదీసి వారిని దాచిపెట్టింది అక్కడ రాజుకు తెలియకుండా. అక్కడ ఉన్న రాజుకు వాళ్ళందరూ వచ్చి ఎవరైనా ఇద్దరు వచ్చారా అంటే ఎవరు రాలేదని చెప్పి పంపించేసింది వాళ్ళు. తర్వాత వీళ్ళని మిద్దె మీద దాచిపెట్టింది. మిద్దె మీదకి వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడుతుంది, మీ దేవుడు ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఏ విధంగా ఎండించాడో, ఏ విధంగా దేవుడు ఆ యొక్క ఇద్దరు రాజులను హతం చేశాడో ఇవన్నీ చెప్తూ 11వ వచనం. అప్పుడు ఏం జరిగింది చెప్తూ ఆమె ఏమంటుందో విన్నాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. హల్లెలూయా. అంటే వారి దేశమే భయపడ్డదంట వీరిని చూసి, ఇజ్రాయేలును చూసి. ఎందుకంటే దేవుడు వారిని ఎర్ర సముద్రం నుండి 2 పాయలుగా చేసి నడిపించిన విధానము, వీటన్నిటిని చూసినప్పుడు పక్కన ఉన్న దేశం కూడా భయపడుతుంది. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. హల్లెలూయా. అంటే ఈమెకు అర్థమైంది, కానీ అక్కడ ఉన్న రాజు, అక్కడ ఉన్న వారందరికీ అర్థమైనా? ఎవరికి అర్థం కాలే. వారేమంటారు, సరే యుద్ధానికి వస్తుర్రా మీరు, మా మీదకి రండి అని. ఆ రాజుకు తెలుసు, అంతా తెలిసి కూడా ఆయన బలాన్ని చూసుకుండు. ఆయన బలాన్ని, ఆ దేశము సైన్యమును చూసుకొని వాళ్ళేమో తక్కువ ఉన్నారు, ఇజ్రాయేల్ వారు తక్కువ ఉన్నారు కదా, మనం ఎక్కువ ఉన్నాం కదా, మనమే గెలుస్తాము అనుకోండు. కానీ రాహాబు ఏమనుకుంది, ఏ మనుషుడు కూడా, ఏ జనములో ఉన్న ఏ జనము కూడా మీ దేవుని ముందు నిలబడలేదు. హల్లెలూయా. అంటే కొన్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది దేశం మీదకి వచ్చినప్పుడు, ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చినప్పుడు దేవుడు వారికి ఆ దేశం ఇస్తున్నా అని చెప్పి వారిని ఎర్ర సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చాడు. అలాంటి గొప్ప కార్యాలు ఇక్కడ ఏ దేవుడు అని ఏ ప్రాంతంలో కూడా జరగలేదు. అలాంటి కార్యములు జరిగినప్పుడు వారు గ్రహించలేకపోయారు. ఇక్కడ ఉన్న ఒక్క ఆమెనే గ్రహించింది. ఆ ఒక్క ఆమెనే బతుకుతుంది, మిగతా వాళ్ళందరూ హతం చేసేస్తాడు. హతం. ఇక జాషువా ఎప్పుడైతే ఆ దేశానికి వచ్చేసాడో, దేవుడు ఈరోజు ఈ యొక్క దేశమును మనకు స్వాధీనపరచుకోబోతున్నా అని చెప్పి అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అందరిని హతం చేస్తారు. కానీ ఈ మొక్కామను ఈమె గ్రహించింది,
మీ దేవుడే గొప్ప దేవుడు, మీ దేవుడు లాంటి దేవుడు ఈ భూమి మీద లేడు అని మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమునందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషుడైనను ధైర్యమే మాత్రం ఉండదు. హల్లెలూయా. అంటే దేవుడు ఇజ్రాయేలుతో ఉన్నాడు, ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అని రాహాబు, ఈమె వేరే దేశం, ఈజిప్టు, ఈ కానా వేరే దేశం ఆమె, కానీ ఆమె గ్రహించి దేవుని అంగీకరించింది. హల్లెలూయా. అంటే దేవుడి సామర్థ్యాన్ని చూసింది, దేవుడు చేసిన కార్యములు ఏ విధంగా దేవుడు ఆ ఒక గొప్ప కార్యాలు జరిగించాడు అని వీటి ద్వారా మనము దేవుడు మనకు తోడై ఉన్నాడు అని తెలుసుకోవాలి. కీర్తనలు 78:14 కీర్తనలో కూడా ఆయన ఏ విధంగా ఇజ్రాయేలు పక్షమున ఉండి గొప్ప కార్యాలు చేశాడు. 78:14 సామ్స్ కీర్తనలు 78:14 పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. హల్లెలూయా. మేఘము, రాత్రేమో అగ్ని, ఎండ తగలకుండా మేఘము, పగటి వేళ మేఘము, రాత్రి అగ్ని. అంటే ఈ రీతిగా దేవుడు నడిపించిండు కదా. అయినప్పటికీ పక్క దేశాలు మరలా యుద్ధానికి వస్తున్నాయట, ఇంకా ఇజ్రాయెల్ మీదకి ఇంకా యుద్ధం చేసి. అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు వారు దేవుని గ్రహించలేకపోయారు. ఇంకా ఇంత గొప్ప అద్భుతం చేసినప్పుడు కూడా వారు గ్రహించలేదు. 105 కీర్తన 39 వచనం. 105:39 105:39 కీర్తనలు. వారికి చాటుగా ఉన్నట్టుకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి హల్లెలూయా. అంటే దేవుడు ఎవరితో ఉన్నాడంట? ఇజ్రాయేలు వారితో ఉన్నాడు. వారిని నడిపించిండు. వారిని ఏ విధంగా నడిపించిండు? అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా వారి తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు కూడా ఏ విధంగా అయితే ఇజ్రాయేలుకు తోడయ్యండి, ఏ విధంగా మోషకు తోడయ్యండి, ఏ విధంగా అయితే గిద్యోనుకు దేవుడు తోడయ్యండి గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడు మనతో కూడా ఉండి మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అయితే దేవుడు యెహోషువతో కూడా ఉన్నాడు. అప్పుడు యెహోషువ ఏం చేశాడు? యెహోషువతో దేవుడు ఏ కార్యాలు చేశాడు? దేవుడు మనకు తోడై ఉంటే భయంకరమైన కార్యాలు, ఎప్పుడు చేయని కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మనతో చేస్తాడు. హల్లెలూయా. యెహోషువ 10:12 ఫస్ట్ యెహోషువ 1:5 చదువు. ఫస్ట్ దేవుడు తోడై ఉన్నాడు యెహోషువతో. 1:5 మోషతో నేను తోడై ఉన్నాను కాబట్టి యెహోషువ ఇప్పుడు నీ తోడుంటా. నేను మోషకు తోడై ఉన్నాను కాబట్టి ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చేశా. అదే ఇప్పుడు నేను నీ తోడున్నాను, మరి నేనేం చేయబోతున్నాను నీతోటి? 1:5 ఫస్ట్ చదువుకున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. 1:5 నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగే ధైర్యముగా నుండును. వారికి ఇచ్చినని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయంగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటారు అంటే నేను నీకు తోడై ఉండేదను. మోషతో నేను తోడై ఉన్నాను కాబట్టి ఏం జరిగింది? మోషే ఆ ఒక ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చేసింది. అయితే ఇప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, మరి నీతో నేనేం చేయబోతున్నాను? నేను తోడై ఉంటే నేను భీకరమైన కార్యమే చేయాలి, గొప్ప కార్యమే చేయాలి కదా. కాబట్టి నీతో నేనేం చేయబోతున్నానో చూడు. దాని తర్వాత వచనం 5 1:5 6 7 8 వరకు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగే ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతే
చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినప్పుడు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొంగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. అంటే ఇజ్రాయేల్కి ఎవరు బోధిస్తారు? ముందు మోషే ఏం చేస్తుండు? ఇజ్రాయేల్ 30 లక్షల మందికి ఎవరు బోధిస్తారు? మోషే. ప్రతిరోజు దేవుని ఆజ్ఞలను, దేవుని 10 ఆజ్ఞలను, దేవుని కట్టడలను, మీకు ఈ దేవుడే, మీరు ఈ దేవుని సేవించాలి అని దేవుని అందు భయభక్తులు కలిగి మర్యాదగా మీరు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి అని ఇవన్నీ బోధిస్తుండు. ఇప్పుడు ఎవరు బోధిస్తారు? 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇంకా లాస్ట్, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జరగము, నీవు నడుము, నీ దేవుడు అనే యెహోవాకు హల్లెలూయా, నీకు నేను తోడై ఉంటాను, దిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. ఈ వాటలన్నిటిని నీవు ఇశ్రాయేలుకు బోధించు, ఈ ధర్మశాస్త్రం అంతటిని బోధించు, అప్పుడు నీ మార్గములన్నీ వెలుగుమయమైతే అంట. ధ్యానించిన ఎడల, దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. అంటే చక్కగా ప్రవర్తిస్తాడంట. ఎప్పుడైతే దేవుని మాటలను, దేవుని వాక్యములను మనము ధ్యానిస్తామో దివారాత్రము, అప్పుడు మన మార్గములన్నీ వర్ధిల్ల చేసుకొని వాటిని మంచి త్రోవలో ఫలించే వారిగా ప్రతి దాంట్లో సక్సెస్గా వెళ్తాం. హల్లెలూయా. అయితే దేవుడు ఏ గొప్ప కార్యం చేశాడంటే 10వ అధ్యాయము 12వ వచనం, యెహోషువ 10:12. అయితే దేవుడు నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటా అన్నాడు. దేవుడు తోడై ఉంటే నార్మల్ విషయం కాదు. 10:12 నుంచి 14 వరకు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు విలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుండు చూద్దాం. యెహోషువ ఏం చేసినంటే, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున, అమోరీయులు అనేవారు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. అయితే అక్కడ ఏం జరిగింది చూద్దాం. ఇశ్రాయేలును విలుచుండగా యెహోషువ ప్రార్థన చేస్తుండే. ఇక్కడ యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబ్యోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నట? సూర్యుడా. ఈ విశ్వాసం ఎట్లొచ్చింది ఆయనకి? సూర్యునితోటే మాట్లాడుతుండు. సూర్యుడా నీవు గిబియాలో నిలువుము. అంటే యుద్ధం జరుగుతుంది అక్కడ. ఆ యుద్ధం చీకటైతే యుద్ధం, కానీ ఇంకా అయిపోలే యుద్ధం. అప్పుడు వెలుగుండాలి కాబట్టి సూర్యునితో మాట్లాడుతుండు. సూర్యుడా నీవు గిబియోను ప్రాంతంలో నిలువుము. అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ చీకటి కావద్దు. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. అంటే చంద్రుని ఆగిపోమంటుండు, సూర్యుని కూడా ఆగిపోమంటుండు. హల్లెలూయా. అంటే ముందు దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. నాకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను. సూర్యుని ఆపగలను, ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చగలను. చీల్చిండు కదా, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిండు. తర్వాత ఇంకోటి యోర్దాను నదిని, యెహోషువ వచ్చినప్పుడు యోర్దాను నదిని 2 పాయలుగా చీల్చిండు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. జనులు శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో రాయబడినది కదా. హల్లెలూయా. సూర్యుడు ఆకాశమందున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. హల్లెలూయా. అంటే ఒక రోజు ఆగిపోయిందంట.
ఒక రోజు అంతా 24 గంటలు ఆ ఒక సూర్యుడు అక్కడే ఆగిపోయాడు, చంద్రుడు అక్కడే ఆగిపోయాడు. రోజులు ఎన్ని ఉంటాయి? 365 66 రోజులు, 366 365. అంటే ఒక రోజు డిఫరెంట్ వస్తుంది. ఎందుకంటే ఒక రోజును యెహోషువ దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ఈ యుద్ధ పరిస్థితుల్లో మేము జయించబోతున్నాం. కాబట్టి ఈ సమయంలో మనకు చీకటి కావద్దు, యుద్ధం చేస్తే గెలుస్తున్నాం మనం. ఈ సమయంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ సూర్యుని నేను ఇప్పుడే నిలిచిపోమంటున్నా. హల్లెలూయా. అంటే నీ పరిస్థితితో నువ్వు మాట్లాడొచ్చు. సూర్యుడితోనే మాట్లాడానంటే నీ పరిస్థితి చిన్నదే. ఆ సూర్యునే ఆపేసగల శక్తి దేవుడు తోడున్న వ్యక్తి చేయగలుగుతాడు. హల్లెలూయా. అంటే దేవుడు మన తోడు ఉన్నప్పుడు ఆ సృష్టి, ఆ పరిస్థితులు, ఆ వ్యాధి, అనారోగ్యము, వీటన్నిటిని కూడా మనం ఆగిపోమంటే అవి ఆగిపోతాయి. ఎందుకంటే దేవుడు మన తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే ఇలాంటి కార్యాలను దేవుడు చేస్తాడు మన పట్ల. హల్లెలూయా. ఇలా సూర్యుడు ఆపగలడు, చంద్రుడు ఆపగలడు, వర్షాన్ని ఆపగలడు, ప్రతి సమస్యను దేవుడు తీసివేయగలడు. ఎందుకంటే ఆయన మన తోడున్నాడు. హల్లెలూయా. ఏలియా గురించి చదువుకొని ఏలియా ఫస్ట్ కింగ్స్ 1 రాజులు 17:1 ఇది చదువుకొని మనం ప్రార్థనలో వెళ్దాం. ఏలియా ఏం చేసిందో చూద్దాం. ఏలియాకు దేవుడు తోడే ఉన్నాడు. అయితే ఆయన ఏమంటాడో చూద్దాం. 2 రాజులు 1:12 తర్వాత మళ్ళీ 2 రాజులు మళ్ళీ 1 రాజు. ఫస్ట్ 2 రాజులకి వెళ్ళి మళ్ళీ 1 రాజుకి వద్దాం. ఫస్ట్ 2 రాజులు 2 కింగ్స్ 1:12. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక దేశ రాజు ఈయనకు వ్యతిరేకంగా వస్తాడు. వ్యతిరేకంగా వచ్చి ఆయన పట్టుకురాపోండి, ఆ రాజును ఆ ఒక ఏలియాని పట్టుకొని రండి అని 50 మందిని పంపిస్తాడు. బంధించి తీసుకొని రండి అంటాడు. అప్పుడు ఏలియా ఏమంటాడు చూద్దాం. 2 రాజులు 1:12. అందుకు ఏలియా, నేను దైవజనుడు కాదా? ఈయన రాజు ఏమనుకుంటుండు? నా గురించి ఏమనుకుంటుండు రాజు? నాకు దేవుడు తోడే ఉన్నాడు. ఈ రాజుకు సైన్యం ఉందేమో, కానీ ఈ సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా తోడు ఎవరున్నారు? దేవుడు. యోర్దాను 2 పాయలుగా చీల్చిండు ఏలియా. అంటే దేవుడు ఏలియాకు తోడై ఉన్నాడు. ఈ రాజుకు తెలుసా? తెలుసు. రాజుకు తెలిసి కూడా ఏం చేసిండు? 50 మందిని పంపించి ఈ యొక్క ఏలియాను పట్టుకొని రండి అన్నాడు. అయితే ఎంత వచనం కదా, వచనం అలా చెప్పి 2 రాజులు 1:12. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే దాని ముందు వచనం చదువుదాం. 11వ వచనం చదువు. మరలా రాజు 10 మంది అధిపతి అయిన మరి ఒకరిని దైవజనుడా త్వరగా దిగి రమ్మని అని కొండ మీద ఉంటే ఆ కొండ దగ్గరికి వచ్చిరనమాట. 50 మంది వచ్చి అంటున్నారు, దైవజనుడా అందుకు ఏలియా, నేను దైవజనుడు అయితే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా కానీ చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించెను. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు రాజు వచ్చి ఏమంటుండు? ఏలియాని పట్టుకురాపోండి, ఆయన వర్షాన్ని ఆపేసిండు. 3 సంవత్సరాలు వర్షం పడతలేదు, ఎవరు ఆపేరు అని వారున్న మాంత్రికులు అందరు వచ్చి అడుగుతారు, ఎవరు ఆపేసారు, ఇదేంది వర్షం పడట్లేదు, ఏంది 3.5 సంవత్సరాలు వర్షం ఎందుకు పడట్లేదు అని అడిగినప్పుడు వారు ఉంటారు కదా మాంత్రికులు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? ఒక వ్యక్తి దీన్ని ఆపేసిండు, ఆయన ఏలియా, ఆయన కొండ మీద ఉన్నాడు అని వారు చూసి చెప్పారు. వారి యొక్క అధికారంతో, వారి యొక్క మంత్రాలు ఉంటాయి కదా, వారి యొక్క శక్తితో వారు చూసి చెప్పారు. చెప్పినప్పుడు రాజు ఏమన్నాడు? వెళ్ళి తీసుకొని రండి. అయితే
ఈయనేమంటాడు 12వ వచనంలో, అందుకు ఏలియా, నేనేమనుకోరు, నేను ఎవరు అనుకున్నారు, నేను దైవజనుని. హల్లెలూయా. నేను దైవజనుని అయితే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 10 మందిని దహించునుగా అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 10 మందిని దహించను. హల్లెలూయా. 13వ వచనం. ఇకను మూడోసారి పంపిస్తాడు, ఇంకొకరు వస్తారు, ఇంకో 50 మంది వస్తారు, మళ్ళా 50 మంది వస్తారు. 13వ వచనం. ఇంకను రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనని వాని 70 మందితో కూడా పంపగా 70 మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాలు అంట. మూడోవాడు వచ్చిండు, ఇద్దరు వచ్చారు, 2 గ్రూపులు వచ్చినాయి. ఫస్ట్ 50 మంది వచ్చారు, మళ్ళా 50 మంది వచ్చారు. వాళ్ళందరూ ఏమయ్యారు, కాలిపోయారు, అగ్ని దిగి కాల్చబడ్డారు. తర్వాత ఈ మూడో వ్యక్తి ఏం చేస్తుండు, మోకాలుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 10 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. హల్లెలూయా. అంటే అర్థమైంది ఈ వ్యక్తికి, నాకన్నా ఇద్దరు ముందు పోయిరు, 2 గ్రూపులు, 50 మంది పోయిరు, వాళ్ళు ఏమైపోయారు అని అడిగిండు. పక్కన కొంతమందిని అడిగితే వారి మీద అగ్ని వచ్చి కాల్చేసిండు. ఏలియా అగ్నిని తీసుకొచ్చిండు. ఆయన దేవుడు, ఆయనకు తోడే ఉన్నాడు. అగ్ని రమ్మంటే వస్తుంది. ఆ ఒక 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపేసిండు. ఆయన దైవజనుడు అని చెప్పగానే ఆయన భయపడ్డాడు. భయపడి మోకాళ్ళ మీద ఉండి మా ప్రాణములకు హాని జరగకుండా అని మాట్లాడుతుంది. చదవండి. చింతించుము, ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి దశాధిపతులను ఇద్దరిని వాని 70 మందితో కూడా దహించండి. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యెహోవా దూత వానికి భయపడక వచ్చినప్పుడు అప్పుడు ఏమంటున్నా, వారికి భయపడకు అంటాడు. వారితో కూడా పొమ్ము అని ఏలియాకు సెలవిచ్చాను. అతను లేచి వచ్చాను. హల్లెలూయా. అయితే మూడోసారి వాడు మోకాళ్ళ మీద ఉండి ఏమడుతుండు, దైవజనుడా మమ్మల్ని చంపొద్దు, ఇంతకుముందు వచ్చిన వారిని చంపేసినావు 3 కానీ ఈసారి మమ్మల్ని మాత్రము మీరు ఏమి చేయొద్దు అన్నప్పుడు వాడు మోకాళ్ళ నుండి ఎప్పుడైతే ప్రార్థిస్తుండో, ఎప్పుడైతే అడుగుతుండో అప్పుడు దేవదూత వచ్చి, నీవు భయపడకు, నీవు వారితో వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను కదా అన్నప్పుడు ఆయన వారితో వెళ్ళాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు యెహోషువతో ఉన్నాడు, ఏలియాతో ఉన్నాడు, కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరి వచనం యాకోబు, జేమ్స్, యాకోబు 5:17. ఏలియా గురించి ఇక్కడ రాసిండు, అదే వచనము ఇక్కడ ఉంటుంది. యాకోబు 5:17. 212 పేజ్ నెంబర్ 5:17, 213 పేజ్ నెంబర్. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అంటే ఏలియా ఏం చేస్తాడంట, మలాంటి స్వభావం వ్యక్తే. కానీ ఏలియాకు దేవుడు అంతగా తోడై ఉండి ఆ ఒక వర్షాన్ని ఆపేసి ఆ అగ్ని పైనుంచి తీసుకొచ్చి అలాంటి కార్యాలు ఎందుకు ప్రార్థన చేసేవాడట. వర్షం రాకుండా ఈ యొక్క కరువులో, ఈ యొక్క సమస్యలో, ఈ యొక్క దేశము దేవుని వైపు లేకుండా అటు వేరే సైడ్ వెళ్ళారు కదా దేవుని ప్రజలు. ఈ ప్రజలు దేవునికి తిరగాలని ఆయన ఆసక్తితో ప్రార్థన చేసిండంట. ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు వర్షింపలేదు. హల్లెలూయా. అతడు మరలా ప్రార్థన చేసినట్ట. 3.5 సంవత్సరాల తరువాత ప్రజలందరూ ఏమైపోయారు, దేవుని వైపు మరలా తిరిగారు, మరలా దేవుని మట్టుకురు. అప్పుడు ఆయన మరలా ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షించెను, భూమి తన ఫలం ఇచ్చెను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే,
కానీ ఆయన ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేసిండో, దేవునికి సమీపంగా దేవుడు ఆయన తోడై ఉన్నాడని ఆయన ఎప్పుడైతే గ్రహించిండో, అప్పుడు ఆయన ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరిగించిండు. హల్లెలూయా. ఆ 3.5 సంవత్సరాలు వర్షం ఆపించినప్పుడు ఆ రాజు పంపించి ఏలి ఎక్కడుండో పట్టుకొని రండి అన్నాడు. అప్పుడు ఏలి ఏమన్నాడు, నేను దైవజనుడు అయితే అగ్ని ఆకాశం నుంచి తీసుకొచ్చింది. హల్లెలూయా. అంటే అలాంటి కార్యములను దేవుడు మన ద్వారా కూడా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు. ఆయన మనలాంటి స్వభావం గల మనిషి అంట. ఏలియా మనలాంటి స్వభావం గల వ్యక్తే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేసి, మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆయన సన్నిధి, ఆయన మనతోటి ఉన్నాడు. కాబట్టి గొప్ప కార్యాలను ఏ విధంగా అయితే మోషే ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసిండు, ఏ విధంగా అయితే జాషువా ఆ యొక్క సూర్యుని చంద్రుని ఆపేసిండు, ఈ యొక్క గిద్యోను ఆ లక్షల మందిని ఒక్క వ్యక్తితో ఒక్క మనిషిని హతం చేసినట్ట. ఎందుకంటే యెహోవా నీకు తోడై ఉన్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీ బ్యాక్గ్రౌండ్ నీ యొక్క పరిస్థితిని చూడకు అని ఎప్పుడైతే చెప్పాడో ధైర్యం తెచ్చుకొని గిద్యోను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఈ లక్షల మందిని నేను ఒక మనిషిని హతం చేసినట్లే నేను చేస్తానని వెళ్ళిపోయినప్పుడు దేవుడు విజయం ఇచ్చాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ వారి పక్షంలో కూడా దేవుడు ఆ ఎర్ర సముద్రము 2 పాయలు చేసి వారు నడిపించినప్పుడు అనేక దేశములో ఉన్న వారందరూ చూసి వారి గుండెలు జారిపోయినట. హల్లెలూయా. అక్కడ ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సాక్ష్యం వాళ్ళు ఇస్తారు, మీ దేవుడు మిమ్మల్ని నడిపించిన విధానము, మీకు తోడై ఉండి ఆ అరణ్యంలో ఆ ఎర్ర సముద్రమును ఏ విధంగా ఆరింపజేశాడో, ఎండిపోయింది ఎర్ర సముద్రము, అలాంటి కార్యములు చేశాడు. కాబట్టి మీ యొక్క దేవుని బట్టి మేము భయపడుతున్నామన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ విధంగా మన జీవితంలో కూడా మన పరిస్థితులను కూడా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనం ఎప్పుడు మర్చిపోవద్దు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు, భూమి మీద లేని కార్యములను మన పట్ల కూడా చేస్తాడు. హల్లెలూయా. అవును ప్రభా, మీరు మా తోడు ఉన్నారు. జాషువా తోడు ఉన్నప్పుడు ఆ సూర్యుని ఆపేసిండు, ఏలియా తోడు ఉన్నప్పుడు ఏలియా ఆ ఒక అగ్నిని తీసుకొచ్చాడు, ఏలియా ఆ ఒక 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపేశాడు, మరలా ప్రార్థించగా వర్షం పడింది. అవునయ్యా, నీవు అద్భుతాలు చేసే దేవుడు. ఇక్కడ ప్రతి ఒక్కరితోటి ఎవరైతే 2-3 నా నామములో కూడుకుంటారో వారి మధ్యలో నేను అన్నావు ప్రభా, మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పట్ల మీరు గొప్ప కార్యాలు జరిగించండి. కనివిని ఎరగని అద్భుతాలు, ఎన్నడూ చూడని అద్భుతాలను మీరు వారి ఇజ్రాయేల్ పట్ల చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల పేరున మీరు కనివిని ఎరగని అద్భుతాలను వీరి పట్ల జరిగించండి. ఎందుకంటే మీరు వీరి తోడై ఉన్నారు ప్రభా. యెహోషువ తోడు ఉన్నారు, ఏలియా తోడు ఉన్నారు, కాబట్టి గిద్యోను తోడు ఉన్నారు. అవునయ్యా, అలాంటి కార్యములు మీరు ఏ విధంగా అయితే వారి జీవితంలో చేశారో అలాంటి కార్యములు మా ద్వారా కూడా జరిగించండి. అనేకులకు ఆశ్చర్యకరంగా మేము ఉన్నటకు మీ కృపను కనికరమును చూపించండి. ఇంకా ఎవరైతే అవును అస్వస్థత ఉన్నారో వారి జీవితంలో గొప్ప సాక్ష్యాలను దయచేయండి. ఇంకా ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ప్రభా, ఈ ప్రాంతంలో ఉన్న వారిని కూడా విడిపించండి. అంధకారం నుంచి విడిపించండి, చేతబడి నుంచి విడిపించండి, ప్రతి సమస్య నుంచి విడిపించండి, ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి. ఇంకా ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వారి సమస్యల నుండి కూడా మీరు వారికి తోడై ఉన్నారు అని చూపించి ఒక గొప్ప అద్భుతము చేసి, అవును నేను మీ తోడై ఉన్నాను అని అనేకులు తెలుసుకునే విధంగా మీ కార్యములను మా పట్ల ఎవరైతే వచ్చినారో వీరందరి పట్ల మీరు జరిగించి నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.